ప్రజలందరి జీవితాల్లో హోలీ పండుగ అందమైన రంగులను తీసుకురావాలని బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆకాంక్షించారు. హోలీ పండుగను పురస్కరించుకుని స్థానిక ప్రజలతో కలిసి బీజేపీ నాయకులు కార్యకర్తలు బండ్ల వీధిలో రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగ రోజు ఒకరిపై ఒకరు చల్లుకునేటివి రంగులు మాత్రమే కాదని ఆప్యాయత అనురాగాలని పేర్కొన్నారు. పూర్వం హోలిక అనే రాక్షసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేదని, ప్రజల ప్రార్థనతో దేవదేవుడు ఆ హోలిక రాక్షసిని సంహరించాడని, అందుకు గుర్తుగా పాల్గొన మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. ఈ హోలీ పండుగ అందరి జీవితాలలో అందమైన రంగులు నింపాలని ఆకాంక్షించారు. హోలీ సందర్భంగా హోలీ పండుగను స్థానిక తిరుపతిలో బండ్ల వీధి సర్కిల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఇక్కడ షాపులు పెట్టుకుని నివసిస్తున్న మార్వాడి రాజస్థాన్ సేట్లతో కలిసి ఈరోజు హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నాం. ఈ హోలీ పండుగ చాలా ప్రసిద్ధమైనది. ఈ పండుగ రోజు అన్ని చెడు ఆలోచనలన్నీ పక్కన తోయేసి మంచి ఆలోచనలతో, మంచి ఒడవడితో మనం హోలీ పండుగ జరుపుకొని హోలీ శుభాకాంక్షలు అందరూ జరుపుతున్నాం. అందరికీ మంచి కలగాలని ఈరోజు హోలీ పండుగ సందర్భంగా తెలియజేసుకుంటూ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు హోలీ పండుగను ఘనంగా జరుపుకోమన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హోలీ పండుగను జరుపుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మన భారతదేశం ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంగా ఉండాలని, అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండి అందరూ సుఖ సంతోషాలతో పిల్లలు మంచి చదువులు చదువుకుని నంబర్ 1గా ఉండాలని హోలీ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఇవాళ యావత్ భారతదేశంలో కూడా హోలీ పండుగ నడుస్తుంది. హోలీ అంటే ఒక మన్మధుని మహాయేశ్వరుడి ద్వారా బంధించిన రోజు. ఆ సందర్భంగా భారతీయ ప్రజలందరూ కూడా ఆ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా హోలీ జరుపుకుంటారు. ఆ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున బండ్ల వీధిలో మార్వాడి షాపులలో మార్వాడీసు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇవాళ హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది.